ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహమాన్తో పాటు హైదరాబాద్లోని అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రకుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం మరొక ముందే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ధర్మవరం కోట కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు. అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అతడు నివాసం ఉంటున్న గదిలో సోదాలు చేపట్టగా ఏకంగా 16 సిమ్ కార్డులు లభించాయి. అనంతరం వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. ఆర్కే సూర్య, సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగినట్టు తెలుస్తుంది. ఒక వ్యక్తి వంట మనిషిగా జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలతో కలకలం అనేది రేపుతోంది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం పట్టణంలో నివసిస్తున్నట్టే తెలుస్తుంది. అతని పేరు నూర్. అయితే అతని పైన పలు అనుమానాలు రావడంతో ఎన్ఐఏ అధికారులు చాలా రోజుల నుంచి అతని మీద నిఘా పెట్టారు. దాంతో స్థానిక పోలీసులతో కలిసి ఈ రోజు ఉదయం అతని ఇంటి పైన దాడి చేశారు. అతని ఇంట్లో ఉగ్రవాదానికి సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, అదేవిధంగా అనేక కంపెనీలకు సంబంధించిన సిమ్ములు కూడా కనుగొన్నారు. అయితే అతని పూర్తి వివరాలు పోలీసులు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడడం లేదు. అయితే అతని పైన అతన్ని తీసుకెళ్లి ఒక అజ్ఞాత ప్రదేశంలో పెట్టి పూర్తిగా విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత నిజాలు బయట పెడతామని చెప్తున్నారు. అంటే ఇప్పటికైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజానికి అతను ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేదా అన్నదైతే పూర్తిగా అయితే క్లారిటీ లేదు. అయితే విచారణ అయితే జరుపుతున్నామని చెప్తున్నారు. ఒకవేళ అటువంటిది ఏదైనా పక్కా సమాచారం కలిగితే తప్పనిసరిగా అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తోంది. విజయ్, సూర్య, ఒక హోటల్లో వంట మనిషిగా అతను జాయిన్ అయ్యాడని చెప్తున్నారు. ఆ హోటల్ యజమాని ఏమన్నా పోలీసులు ఏమన్నా ఎంక్వైరీ చేయడం జరిగిందా? దానికి సంబంధించి హోటల్ యజమాని ఎవరు ఏంటనే విషయాలు తెలిసాయా? అతను గత కొన్ని సంవత్సరాలుగా అయితే హోటల్లో అయితే పనిచేస్తున్నాడు. అయితే ఆ హోటల్ యజమానికి కూడా పూర్తి సమాచారం లేదు అని అయితే చెప్తున్నాడు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అదే విధంగా ఆ స్థానికంగా ఉండే చుట్టుపక్కల ఉన్న స్థానికుల్ని కూడా కొంతమంది పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళని కూడా తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే పూర్తిగా అతన్ని అరెస్ట్ చేసినట్టయితే చూపించడం లేదు, కానీ అతను పూర్తిగా విచారణ చేస్తున్నాము. విచారించిన తర్వాత నిజాలు ఏంటన్నది ఆ తర్వాత బయట పెట్టడం జరిగింది. ఒకవేళ అతను ఉగ్రవాదులతో నిజంగానే సంబంధాలు కనుకపోతే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. విజయ్, సూర్య, ఏదేమైనప్పటికీ కూడా ఉగ్రవాదులు ఉన్నారనే ఒక వార్త అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మరి ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? గతంలో కూడా అనేక మార్లు అనంతపురం జిల్లా కావచ్చు, సత్యసాయి జిల్లా కావచ్చు, ఇటువంటి ఎన్ఐఏ అధికారులు అక్కడికి రావడం, ఇటువంటి వ్యక్తులు విచారణ చేయడం, వాళ్ళని విచారించి బెంగళూరు తీసుకెళ్ళడం, ఆ తర్వాత నిజంగా వారి కార్యకలాపాలు ఉగ్రవాదులతో ఉంటే అరెస్ట్ చేయడం, లేదంటే వాళ్ళని విడిచిపెట్టడం, హెచ్చరించి చేయడం జరుగుతోంది. ఈ విధంగా ఎందుకంటే బెంగళూరు వచ్చేసి మనకు అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉగ్రవాదులు డైరెక్ట్ గా ఫ్లైట్ ద్వారా ఎయిర్పోర్ట్ కి బెంగళూరుకి చేరుకొనేసి అక్కడ నుంచి ఇక్కడ అంటే పెద్దగా జనసంచారం పెద్దగా ఉండదు, ప్లస్ అనుమానించే వ్యక్తులు కూడా తక్కువ ఉంటుంది, పోలీస్ భద్రత కూడా అంతగా ఉండదు కాబట్టి ఈ ఊర్లని ఎంచుకోవడం జరుగుతోంది. మరి అటువంటి సమాచారంతోనే ఈ నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
రహస్యంగా అయితే విచారణ చేస్తున్నారు. తప్పనిసరిగా ఒకవేళ అటువంటిది గనక అయితే ఇంకా ముమ్మరంగా ఏదైతే ధర్మవరం పట్టణంలో ఇంకా కొన్ని కాలనీలు ఇటువంటి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అటువంటి చోట కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఎవరైతే ఇక్కడ నూతన వ్యక్తులు ఎవరైనా వచ్చి పనుల కోసం వస్తే హోటళ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా కర్మాగారాలు కావచ్చు, పూర్తిగా విచారించి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకునేసి ఏదైనా కేసులు ఉన్నాయా లేదా అనేసి విచారించి పనుల్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ వివరాలు ఇవ్వాలన్నట్టు స్థానిక పోలీసులు చెప్తున్నారు. ఈ కలకలం రేపింది కాబట్టి, ఈ చర్య జరిగింది కాబట్టి ఇక మీదట పోలీస్ ఇంకా భద్రతంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే సూర్య.